మన పంట పండింది మామ. మన భూమిలో పండితే పంట మందవుతుంది కానీ పండింది పక్కోడి పంటలో అయితే మంది ఎలా అవుతుందిరా? పోనీ రాఘవయ్యతో మాట్లాడమంటావా? మాట్లాడడానికి మడత పెట్టడానికి ఆయన ఏమన్నా మామూలు మనిషారా? మహానుభావుడు, పేరుకు తగినవాడు. అసలే వాళ్ళకి దగ్గరలో వాళ్ళ అయ్య పేరు మీద ఉన్న అనాథ శరణాలయాన్ని ఇంకా పెద్దగా చేసి కట్టాలని చూస్తున్నారు. పోనీ అడ్డు తప్పిస్తే? అడ్డే తప్పు తప్పు. మహానుభావులు ఏమైనా చేయాలంటే మన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలి. అయితే ఏం చేయమంటావు మరి? కంగారు పడి ఏదో ఒకటి చేయకూడదు, ఆలోచించి చేయాలి. శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. నాకు నా కూతురు రూపంలో, నీకు పెళ్ళని రూపంలో, ఇద్దరిది ఒకటే. ఆయన ఎంత మహానుభావుడో అంతకన్నా మూర్ఖుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన్ని పట్టుకుంటే మన పని అయిపోయినట్టే. ఎంత దుర్మార్గుడైతే మాత్రం వాడి భావన వాడే చంపుకుంటాడా? మడతటేస్తాడో మాట్లాడుకుంటాడో మనకెందుకు అల్లుడు? మన పంట మనకి ఇచ్చేస్తే మనకు అంతే చాలు. వాడికి ఇవ్వాల్సిన వాడు మహాను కొట్టేస్తాం. సరే కబురు పెడతా. కబురు కాదు, ఆహ్వానం పంపాలి. చెప్పండి. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి కలిసి మాట్లాడదామని. నాలాంటి చుట్టం చూపుగా పిలవకూడదు, ఎవరిదన్నా చావు చూడడానికి తప్ప. అది కాదు రుద్రా, మన అనాథ శరణాలయానికి పక్కనున్న భూముల్లో పెద్ద ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ పెద్దవాళ్లతో మాట్లాడడం అవి జరిగాయి. ఎరా, అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఆ ఒక్క భూమి తప్ప. అది కూడా కొనేద్దామనే ఉంది. కానీ మీ బావ రాఘవ గారు అందులో ఏదో మంచి పని చేద్దామని, దానికోసం అందరికీ తెలిసిన విషయమే. అది తెలిసి ఆ సైట్ ఓనర్ దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కానీ అంత పద్ధతిగా ఉండదేమో అని దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను. పద్ధతి కాదని మీరే అనేసుకున్నారుగా, ఇక నన్ను పిలవడం దేనికి? అంత మాట అనకు. పద్ధతిగా వెళ్ళినప్పుడు పని కానప్పుడే మీలాంటి వాళ్ళ అవసరం తెలిసి వస్తుంది. అంటే నా బావకి నన్ను ఎదురెళ్ళమంటావా? అంత మాట అనుకో. ఆఫ్టర్ ఆల్ 60-70 కోట్ల వ్యాపారం కోసం సొంత భావన ఎదిరించగలవా చెప్పు? సరే మాట్లాడి చూద్దాం. నీ వ్యాపారం ఏంటి? టైల్స్ బిజినెస్, గొప్ప లాభసాటి వ్యాపారం లేండి. అంటే కష్టం ఒకటిది సుఖం ఒకటిది అన్నమాట. అన్న అంత మాట అనకు. నీ కష్టమే ఉంచుకోగలమా? అది ఉంచుకుని ఈ భూమి మీద నిలబడగలమా? నీ వాటా 1/4